హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. సొరకాయ తొక్కతో సహా తినే అద్భుత అవకాశం ఈ పర్టికులర్ రెసిపీలో. అండ్ ఇలాంటి పులుసు మీరు అక్కడ ఇక్కడ చూసుంటారు. అద్దరిపోయి దద్దరిల్లిపోయే పులుసు ఇది. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అన్నీ అలాగే చెప్తారు. అలా లేకపోతే మన సైలాస్ కిచెన్లో నేను పబ్లిష్ చేయను కదండి. అలా ఉంటేనే ఏరి కోరి మీకోసం సెలెక్ట్ చేస్తాను. ఇన్నోవేటివ్గా ఉండాలి, ట్రెడిషనల్గా ఉండాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తే వెరీ టేస్టీగా ఉండాలి. దట్ ఈస్ సైలాస్ కిచెన్ ప్లాట్ఫామ్. ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను ఒక డిఫరెంట్ సొరకాయ పులుసు. మీరు కని విని ఎరగని రీతిలో. చలో కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను. ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ చాలండి. మిగతా తర్వాత వేస్తాను నేను. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా. సొరకాయ, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, నువ్వులు, ఉప్పు, పసుపు, కొత్తిమీర, చింతపండు గుజ్జు, కొబ్బరి పాలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. అంతే, అయిపోయింది మన సొరకాయ పులుసు. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే దీనిలోకి మనం ఒక గుజ్జు తయారు చేసుకుందాం. ఇది లేతగా ఉందా లేదా చూసుకోండి. సొరకాయ ఇట్లా అనగానే మనకి గంటు పడాలి. అట్లాంటి సొరకాయనే వాడండి దీనికి. నేను హాఫ్ సొరకాయ పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొస్తా. ఈలోపు మనకి ఆయిల్ కాగుతుంది. నేను ఎప్పుడు అంటాను మా పిల్లలతోటి, నేను ఏది కట్ చేసుకొని వంట చేయను, అన్ని 1 by 1 కట్ చేసుకోవడానికి రెడీగా సిద్ధపడి వంట చేస్తాను అని. అంటే ఒకటి తర్వాత ఒకటి. నిజంగా టైం సరిపోతుందండి, ట్రస్ట్ మీ. మీరు ఎప్పుడన్నా అట్లా చేస్తే తెలుస్తుంది. కరెక్ట్గా సగం సొరకాయ 5-6 మనుషులకు సరిపోతుంది ఇది. లేదు ఇంకొంచెం ముక్కలు ఎక్కువ కావాలి, జ్యూస్ తక్కువ ఉండాలి అంటే కనుక మీ ఇష్టం. మీరు సొరకాయ ఎంతన్నా వేసుకోవచ్చు. మన చేతిలో పనే కదా. ఆయిల్ కాగింది. నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇక్కడ వేస్తున్నాను. మీడియం ఆనియన్ ఒకటి. దీంట్లోకి ఎండు కారం లేదండి, ఓన్లీ పచ్చికారం. కాబట్టి 7-8 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడే ఏం చేస్తారంటే ఒక 15 to 20 grams. ఇది మరీ పుల్లగా ఉండదు, మరీ చప్పగా ఉండదు. అసలు చాలా టేస్టీగా ఉంటుంది, సెటిల్డ్గా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఒక 15 to 20 grams చింతపండు నానబెట్టుకోండి. నేనైతే ఆల్రెడీ గుజ్జు తీసి రెడీగా ఉన్నది. 15 to 20 grams. కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను, సో దట్ బాగా ఫ్రై అవుతుంది. జనరల్గా బెల్లం లేకుండా పులుసు చేయను నేను, కానీ ఈ పర్టికులర్ పులుసులోకి బెల్లం లేకున్నా కానీ టేస్ట్ ఉరికి వస్తుంది. ఎలా? అండ్ మనం తీసుకున్న కూరగాయ దాదాపు దగ్గర 300 grams 350 grams ఉందండి. ఒకవేళ కొలతేసి చూడనా మీ సాటిస్ఫాక్షన్ కోసం. ఇంట్లో కంపల్సరీ ఉండాల్సిన వస్తువుల్లో వేయింగ్ మిషన్ అండి, వెజిటబుల్ వేయింగ్కి. అండ్ పెద్దది చిన్నది 2 సైజులు ఉంటాయి మా ఇంట్లో. ఇది మరీ గ్రామ్స్లో కొలవటానికి, ఇది కేజెస్ 5 kgs వరకు ఇది కొలవచ్చు. ఈ 2 ఉంచుకుంటాను నేను. 420 grams 400 grams అనుకోండి. మనం 350 అనుకున్నా నేను. బుర్ర పని చేస్తుంది శైలజాది. ఒక 2 టీ స్పూన్స్ నువ్వులండి. 2 సరిపోదు, 3 టీ స్పూన్స్ చాలు. మంచిగా ఫ్రై అవుతుంది చూసారా. కొద్దిగా వెల్లుల్లి కూడా వేస్తున్నాను, ఒక 4-5 పెద్ద వెల్లుల్లి. ఉప్పు వేసాము ఆల్రెడీ. నాకు అనిపిస్తుంది చాలా చిన్న కుక్కర్లో వండుతున్నానా అనవసరంగా అనిపిస్తుంది. ఫ్రీగా ఉండాలంటే కొంచెం పెద్ద కుక్కర్ తీసుకుందాం. అల్లం వేయలేదు చూసారా, దీనిలో కొద్దు చాలండి. ఒక 1/2 టీ స్పూన్ దగ్గర 3/4 టీ స్పూన్ జీలకర్ర వేసేస్తున్నాను. దీన్ని గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకొని వద్దాము. మీరు వాటర్ యూస్ చేయొచ్చు పేస్ట్కి. ఇప్పుడు మన అసలు కర్రీ స్టార్ట్. సేమ్ కుక్కర్ అండి, నేను సైజ్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, అందుకని ఇట్లా చేశాను. ఒక 2 to 3 టీ స్పూన్స్. ఎక్కువ ఆయిల్ పట్టదు దీన్ని కూడా, 2 చాలండి. ఎందుకు అన్నెసరీగా ఆయిల్ నింపటం. ఎంత మన ఆయిల్ అయితే మాత్రం అంత పోసుకుంటామా, ఇంకా అది ప్యూర్ అండ్ ఎక్స్పెన్సివ్. తక్కువ ఆయిల్ ఉందా లేదా. ఒక 1/2 టీ స్పూన్ మెంతులు. పులుసుల్లో ఆవాలు మెంతులు, లేకపోతే ఆవపిండి మెంతిపిండి కొంచెం కంపల్సరీ. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు. పోపు వేసుకున్న తర్వాత ఇదిగోండి మన సొరకాయ ముక్కలు వేసేస్తున్నాను డైరెక్ట్. దాంతోపాటు కొంచెం ఇంకొక మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసేస్తున్నాను. చాలు, ఎక్కువ ఉల్లిపాయ వద్దు. 2 కలిపేసాను. సిమ్ చేస్తున్నాను, మీడియం ఫ్లేమ్ అని చెప్తారా. ఇదిగోండి ఉప్పు ఒక 1 టీ స్పూన్ వేసేస్తున్నాను. 1.5 కూడా వేసుకోవచ్చు, వేసేస్తున్నాను. సో ఇప్పటిదాకా 2 టీ స్పూన్స్ పడింది. ఇందాక 1/2, ఇప్పుడు 1.5. ఇంకా పడుతుంది ఉప్పు. ఆయిలే లేదు చూసారా. ఇలా తింటే కూరగాయలు ఎంత మంచిదోనండి. నిన్ననే నేను విన్నాను ఒక డీటెయిల్డ్ ఆయిల్కి దానికి సంబంధించిన ఒక స్టోరీ. మనం తినే ఫుడ్లో 70% వాటర్ ఫుడ్ ఉండాలంట. బాడీలో వాటర్ అంటే ఇట్లాంటిది సొరకాయ కానీ, బీరకాయ కానీ, వెజిటబుల్స్ కానీ, ఆకుకూరలు కానీ, ఫ్రైస్ కాకుండా
30% మీ ఇష్టం. దాంట్లో మీరు కార్బ్స్ యాడ్ చేసుకోవచ్చు, ఫ్రైస్ యాడ్ చేసుకోవచ్చు, ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. అంత 70% మాత్రం వాటర్ ఉండాలంట మన ప్లేట్లో. అప్పుడు మనం అద్భుతమైన ఫుడ్ తింటున్నట్టు అని విన్నాను నేను. చాలా మంచిగా అనిపించింది, ఒక అథెంటిక్ సోర్స్ దొరికినట్టు అనిపించింది. అందరికి అదే డౌట్ వస్తుంది, శైలాకి ఎప్పుడు ఆ జ్యూస్లు ఈ జ్యూస్లు అని తాగుతుంది, అన్ని పాటిస్తుంది, వై ఇంకా లావుగా ఉంటుంది. నేను చిక్కాలని అంత అనుకోవట్లేనండి. పొట్ట ఉండద్దు అనుకుంటాను, ఉంది, దాన్ని తగ్గించాలి తప్పితే నేను చిక్కిపోవాలని నాకు లేదు అసలు. హెల్దీగా ఉండాలని ఉంది, ఫిట్గా ఉండాలని ఉంది, ఉందా చాలు, ఈ పొట్ట తగ్గించాలి ఒప్పుకుంటాను. అప్పుడప్పుడు కొంచెం ఇక్కడ పెరిగినట్టు అనిపిస్తుంది, అది తగ్గించాలి తప్పితే నేను చిక్కాలని అనుకోవట్లే. హ్యాపీగా ఉన్నా నేను. నా గురించి మీరు టెన్షన్ పడకండి. నిజంగా మీ కన్సర్న్కి అయితే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదిగోండి పావు టీ స్పూన్ పసుపు, ఇంకా తక్కువ వీలైతే, ఎందుకంటే ఇందులో పసుపు ఎక్కువ పట్టదు. కారం వేయట్లేము, ఎండు కారం. ఇక్కడ సొరకాయ చుట్టూతా కొన్ని ఆవాలు మెంతులు అట్లా జమ అయినాయి చూసారా, అదండి అసలు టేస్ట్ అంటే పులుసుల్లో. అసలు దానికి వచ్చే టేస్ట్ దేనికి రాదు. ద రియల్ టేస్ట్ ఈజ్ దాట్. అండ్ మనం మంచి స్టీల్ పాత్రలో వండుతున్నాం. మీరు కావాలంటే మట్టి పాత్రలో కూడా ఉండొచ్చు. అంటే పాజిటివిటీ, ఫీలింగ్, పాజిటివ్ వైబ్స్ మనం ఎప్పటికప్పుడు ఫీల్ అవుతూ ఉండాలి. అలా ఫీల్ అవ్వాలంటే అక్కడ పాజిటివిటీనే ఉండాలి. ఇదిగోండి మన పేస్ట్ వచ్చేసింది. దీనికేమో మంచిగా ఉప్పు పసుపు పట్టి వేగి రెడీగా ఉంది. వేసేస్తుంది. ఎక్కువ జ్యూస్ లాగా ఉండద్దండి, చిక్కటి పులుసు కంటే కూడా ఇగోండి ఇట్లా లైట్గా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనకి ఇందులో పడి ఉన్నాయి కాబట్టి నేను ఆలోచిస్తున్నా. చాలు, ముక్కకు పట్టినట్టు ఉండాలి గ్రేవీ అనేది, అంతే. ఒక్క 2 నిమిషాలు మగ్గనివ్వండి వాటర్ లేకుండా, తర్వాత వాటర్ పోద్దాం. 2 minutes అంతే. ఈలోపు హాట్ వాటర్ పెట్టుకొని వస్తా. చలో 2 minutes అయిపోయింది, మగ్గింది. చుక్క ఆయిల్ ఏమన్నా ఉంటే కూడా కనపడుతుంది. మనం హాట్ వాటర్ పోసేస్తున్నాను ముక్క నిండే వరకు. అప్రాక్సిమేట్లీ 200 ml పట్టిందండి, 250 మ్యాక్సిమం అంతే. ఎందుకంటే పోయకండి, ఎందుకంటే మనం ఇంకా చింతపులుసు పోసేది ఉంది, వేరేది పోసేది ఉంది. మూసేస్తున్నా, మూత పెట్టేశాను. తొక్క ఉంది కాబట్టి మీరు లో సిమ్లో కనుక విజిల్ ఎప్పిస్తే ఒక్క విజిల్ చాలండి. మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ మీద కానీ అయితే వెంటనే వస్తే కనుక 2 చాలు. ఇంతకంటే క్లారిటీగా ఎవరన్నా చెప్తారండి? 2 విజిల్స్ హై ఫ్లేమ్. వావ్, చక్క విజిల్ వచ్చేదాకా వెయిట్ చేయండి. అప్పుడు మనకి సొరకాయ మంచిగా ఉడుకుతుంది. ఇది ఉడికిందా లేదా అన్న డౌట్ మీకు అవసరం లేదు, ఉడికిపోయింది 100%. ఒక్కసారి మొత్తం అంతా సెట్ చేసుకున్న తర్వాత స్టవ్ అంటించిన తర్వాత చింతపండు పులుసు. ఇది చిక్కగా ఉన్న చింతపండు పులుసు అండి, కాబట్టి ఒక 4 teaspoons చిక్కటి గుజ్జు వేసాను. ఒకసారి ఇట్లా కలిపి కొద్దిగా నీళ్ళు పోసుకుందాం. పులుపు చెక్ చేస్తాను నేను, దాన్ని బట్టి ఇంకొంచెం పులుసు వేయాలా చెప్తాను. ఇట్లా లూజ్గా ఉండాలి. కడుక్కొచ్చుకుంటాం. వా బేబీ వా. ఈ టైంలోనే కొత్తిమీర కూడా వేసేసుకోండి, చక్కగా ఉడుకుద్ది. కడిగిన కొత్తిమీర. పులుసుని 2 నిమిషాలు మసలనివ్వండి. 2 minutes, అంతకంటే ఎక్కువ అయితే పాపం తగులుతుంది. అలా అని కాదండి, పులుపు చచ్చిపోద్ది అనవసరంగా. మనం వేసిందే కొంచెం. దీన్ని ఇలా కావాలంటే మీరు ఇలాగే యాజ్ ఇట్ ఈస్గా అన్నంలో కలుపుకొని తినచ్చు. కానీ ఇంకా టేస్టీగా తినాలనుకుంటున్నారా, హియర్ ఆప్షనల్ ఇది అని అనను నేను. కొద్దిగా వెరీ లిటిల్ ఇంగువ వేసానా లేదా, ఫ్లేవర్ తగలాలంతే. 1/8 కూడా కాదు, ఇంకా తక్కువ. నన్ను ఒక్కసారి ఇట్లా కలపండి. ఇదేనా మీరు వేస్తానన్నా నెక్స్ట్ ఐటెం? కోపం తెచ్చుకోకండి. కొబ్బరి పాలండి. నేనైతే ఇప్పటికిప్పుడు ఆల్రెడీ వాడతాను కాబట్టి తీసుకొచ్చాను. ఇంట్లో ఉన్నదైనా, ఇంట్లో తయారు చేసిన కొబ్బరి పాలన్నా పర్వాలేదు, ఇదైనా పర్వాలేదు. నేను ఇది 200 ml ప్యాక్ 100 ml వేస్తున్నా. ఇది చిక్కగా ఉంటుందండి. మీరు ఒకవేళ కొబ్బరి పాలు వేయదలుచుకుంటే ఇంట్లోది కనుక ఒక్క చెక్క కొబ్బరి పాలు వేయండి, సరిపోతుంది. కట్టేసాక కలపాలండి. ఇది అయిపోయింది. అస్సలు ఇది ఉంటుందండి నిజంగా. ఇది ఈ సమ్మర్కి చాలా మంచిది. చింతపండు మన వేడికి మంచిది, సొరకాయ వాటర్ కంటెంట్ ఉండాలి 70%. దట్ ఈస్ దిస్. కొబ్బరి పాలు మన ఎనర్జీకి నెక్స్ట్ లెవెల్. అండ్ అన్నీ కూడా సట్టల్గా ఉన్నాయండి. ఇంతకంటే మంచి రెసిపీ ఏముంటుంది చెప్పండి నాకు? టెల్ మీ. దిస్ ఈజ్ ద రీజన్ అనమాట. ఇది వేసుకొని కొంచెం అన్నా కానీ ఇట్లా కలిపి తింటే ఒక జీవితానికి సరిపడా అనుభవం వస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. అసలు ఈ సొరకాయ ముక్క అయితే నోట్లో కరిగిపోతుంది. పిచ్చ ఫైబర్, తొక్కతో సహా వాడేసాం మనం. మాటలు మాట్లాడుకోవటాలు ఇవన్నీ జంతానే. అంత టేస్టీగా ఉంది. మీరు చేయాలి, చేసి తీరాలి ఈ సమ్మర్లో. సమ్మర్ స్పెషల్ సొరకాయ కర్రీ. ఉండనా మరి? మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.